అంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంటుంది. బోనాల గురించి అనాదిగా వస్తుంది. ఈ సంస్కృతి సాంప్రదాయాల ప్రతీకగా తెలంగాణ ప్రతీకగా బోనాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎస్పెషల్లీ ఉజ్జయిని అమ్మవారికి చాలా స్పెషాలిటీ ఉంది. మొత్తం తెలంగాణలో మరి ఇక్కడ బోనాల పండుగ జరగడం అనేది చాలా సంస్కృతి సాంప్రదాయాల ప్రతీకగా. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా మరి సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా అమ్మవారిని పూజించుకోవడము, బోనం తీసుకొచ్చి ఇక్కడ అర్పించుకోవడం అనేది చాలా చక్కగా జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మరి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా సంతోషంగా మరి ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా మరి రాబోయే రోజుల్లో ఈ ఆషాఢంలో అంటే జనరల్గా ఏమవుతుందంటే వర్షాలు వస్తూ ఉంటాయి కాబట్టి మనకి చిన్న చిన్న కీటకాలు మరి అవన్నీ కూడా చిన్న చిన్న రోగాలు రావడం జరుగుతుంది. మరి అట్లాంటిది అమ్మవారి ఆశీస్సులతో అందరూ కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరి ఉజ్జయిని అమ్మవారి ఆశీస్సులతో మరి బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి బోనాలకి ఎంతో విశిష్టత ఉంటుంది మేడం. అలాగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రతి ఏడాది మీరు దర్శించుకుంటారా? ఎలాంటి ఏర్పాట్లు? ఇవాళ పొద్దున 3 నుంచి ఇక్కడే ఉన్నాం. మీరు చూస్తున్నారు, ఏర్పాట్లన్నీ మీరే చూస్తున్నారు, మీ కంటే ఎదురుకుండా ఉన్నాయి. అందరూ చిరునవ్వుతో ఇక్కడి నుంచి పోతున్నారు. అంటే ఏ రకమైన రాజకీయం లేకుండా, ఏ రకమైన వర్గాలు లేకుండా అందరం సమానంగా అమ్మవారి బిడ్డల్లాగా అమ్మవారికి పూజలు చేస్తున్నాం, వాళ్ళ దర్శనం తీసుకునే అలాగే ఆవిడ ఆశీర్వాదం తీసుకున్నాం. మీరు చూస్తున్నట్టు ఇక్కడ ఎంతోమంది మహిళలు లాస్ట్ ఇయర్ కూడా మీరు చూశారు. మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఎప్పటి నుంచి అయితే ఫ్రీ బస్సు మహిళలకి మొదలుపెట్టారో ఎంతోమంది లక్షలాది మంది మహిళలు మొట్టమొదటిసారి బోనాలు తీసుకుని రావడం జరిగింది. సో మన మహిళల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎప్పుడు కలవకపోయినా మొదటిసారి కలిసినా కూడాను అంటారు కదా, హార్ట్ టు హార్ట్ దిల్ దిల్ మిల్తా హై. హమేషా ఎప్పటి నుంచో కలిసిన వాళ్ళలాగా స్నేహితులాగా కలుస్తాం. సో ఆ ప్రేమ అభిమానం మనకి చెందుతుంది మొత్తం తెలంగాణ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి. సో నాకైతే ఇది ఒక వరంలాగా అనిపిస్తుంది. శరత్ నగర్ కాన్స్టిట్యువెన్సీలో 2 చాలా పెద్ద దేవాలయాలు ఉండడం, ఒకటేమో బల్కంపేట ఎల్లమ్మ, అక్కడ కూడా కళ్యాణోత్సవం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మహంకాళి అమ్మవారి. ఓకే మేడం, అంటే మనం చూసుకుంటే ఇంతమంది వచ్చినా కూడా మీ యొక్క ఏర్పాట్లకి చాలా మంది ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెస్పాన్స్ ఏ విధంగా ఉంది మేడం? మీ దగ్గర ఎలా ఉంది? మాకైతే మనసు నిండిపోతుందండి ఈ మాట. అంటారు కదండి, అంటే సంతోషంతో పొర్లిపోతుంది, మనసు నిండిపోతుంది. ఎందుకంటే ఇదంతా ఒక మనిషి చేసే ఇది కాదు, ఇది ఒక టీం వర్క్. అలాగే అమ్మవారి ఆశీర్వాదం లేకుండా ఏది అసలు కుదరదు. అమ్మవారే ఇక్కడికి వచ్చి అన్నీ మా చేత సేవ చేయించుకుంటారు. ఎవరు ఏం సేవ చేయాలో కూడా చూసి చేసి వాళ్ళ చేత పని చేయించుకుంటారు. సో ఆ ఫీలింగ్ ఇక్కడ మీకు కూడా అనిపిస్తుంది. సాక్షాత్ అమ్మవారు బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. చేసుకున్నామా, ఎప్పుడులానే దర్శనం చేసుకున్నాం. బాగా అరేంజ్మెంట్ బాగానే ఉన్నాయి. అందరూ కూడా భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి వ్యక్తికి, ఎవరైతే మా అమ్మని తలుసుకున్న ప్రతి వ్యక్తికి కొంగు బంగారంలో అన్ని విధాలు మా మాత సహకరిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈనాడు యావత్ తెలంగాణ ప్రాంతంలో కాకుండా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ చుట్టుపక్కల స్టేట్స్కి వెళ్ళి కూడా భక్తులు ఈ మహంకాళమ్మ టెంపుల్కి వస్తుంటే మామూలు మాట కాదు. ఈ తల్లి చూపుతో ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ కార్పొరేటర్ సరళ మేడం ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎలా అనిపిస్తుంది మేడం ఇక్కడ ఏర్పాట్ల గురించి? కానీ ముందుగా మీకు, అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, అలాగే నా అమీర్పేట డివిజన్ ప్రజలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారు ఏదైతే కళ్యాణం మనం ఇక్కడ బోనాలు ఎత్తుకుని అందరూ వస్తున్నారో అందరూ కూడా సమన్వయం చేసుకుని వారిలో వారు ఆర్గనైజ్డ్గా వెళ్తాం అన్నది ఆ అమ్మవారు చేసే పద్ధతి. ఆ పద్ధతి అమ్మవారి మీద ఉన్న భక్తి శ్రద్ధలతో అందరూ కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. అలాగే అందరూ కూడా ఏదైతే బోనాలకి సెపరేట్ లైన్ పెట్టి ఏర్పాటు చేయడము మహిళలకి, అది మంచి పరిణామం. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనమే స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా అమ్మవారు బోనాలు చేసుకోవడం అన్నదే ఆ తల్లి ఆశీర్వాదంతో మనందరం కూడా ఆవిడికి గొడుగు కింద ఉండి వాళ్ళ ఆజ్ఞతో మనం ముందుకెళ్తున్నాం.
మేడం చూసుకుంటే కూడా భక్తుల తాకిడి చాలా అధికంగా ఉంది. అలాగే మనకు అమ్మవారి బోనాలంటే ఎంత ప్రముఖులు కానీ లేకపోతే ఒక సామాన్యుడు ప్రజల దగ్గర నుంచి కూడా విపరీతంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతూనే ఉంటుంది. సో క్రౌడ్ చూస్తే ఇంత హెవీగా ఉంది మేడం. ఏర్పాట్ల గురించి ఏ విధమైన ఇది ఉంది, అక్కడ భక్తులు ఏమైనా ఇబ్బందులు పడుతున్నట్లుగా? అంటే భక్తులు వారి భక్తితో, వారి శ్రద్ధతో, వారి ఓపిక పట్టి సాయంత్రం వరకు కూడా దర్శనం అవ్వలేదు అన్నా కూడా ఓర్పుతో ఉండడం అన్నది అమ్మవారి ఆశీర్వాదం కోసం ఆశీర్వాదం తీసుకోవడానికి ఈ కళ్యాణంలో ఎప్పుడూ కూడా అలాగే వేల మందే కాదు లక్షల మంది వస్తూ ఉంటారు. కానీ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందే ఎంత టైం అయినా వెయిట్ చేసి వెళ్తారు. అది అమ్మవారి ఆశీర్వాదం కోసం, ఆవిడ ఆశీర్వాదంతో అన్నీ బాగా జరుగుతాయి. థ్యాంక్ యూ మేడం. ఇక కల్వ సుజాత గారితో కూడా మాట్లాడదాం ఇక్కడ ఉన్న ఏర్పాట్ల గురించి, అలాగే అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. అమ్మవారి దర్శనం ఇప్పుడే అయిందండి. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తెలంగాణ ఆషాఢ మాస మరి మొదటిది గోల్కొండ బోనం అయితే, రెండవది ఉజ్జయిని సికింద్రాబాద్ మాంకాళి బోనాలు ఈరోజు ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో, ఎండోమెంట్ మినిస్టర్తో, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో, అలాగే మిగతా అడ్డూరి లక్ష్మణ్ గారితో అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు, పార్టీ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా, ఎండోమెంట్కి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకే వచ్చాము. నిజంగానే ఇంతకుముందు అయితే చాలా ఇబ్బందులకు గురయ్యి చాలా కష్టాలు పడి లైన్లలో బారులు తీరి ఇబ్బంది పడినటువంటి బోనాలు సమర్పించడానికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఇబ్బందులతో చూశాను నేను గతంలో. కానీ ఈరోజు చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి లా అండ్ ఆర్డరే కానివ్వండి, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ యంత్రాంగమే కానీ, డిపార్ట్మెంటోలే కానీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, పార్కింగ్ ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా చాలా చక్కగా ఒక 6 లైన్లు మరి దర్శనానికి అలౌకేట్ చేసి ఈరోజు చక్కగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి విఘ్నాలు కలగకుండా, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చాలా బాగా చేస్తున్నారు. తెలంగాణ ట్రెడిషను, అవాంఛనీయ సంఘటనలు ఎలాంటివి కూడా జరగనీయకుండా చాలా బందోబస్తుతో కూడుకున్నటువంటి ఈ పండుగని తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా లేనిది తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సొంతమైనటువంటి బోనాల పండగ. ఇంకోటి వచ్చేది దసరా నవరాత్రులు వచ్చేటటువంటి బతుకమ్మ పండుగ, 2 మాత్రమే తెలంగాణ ప్రజలకు సొంతమైనవి. కాబట్టి ఇది అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయము. ఈరోజు ఇక్కడ బోనం సమర్పించుకుంటే అందరూ కుటుంబ సభ్యులే కాకుండా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు చక్కగా పండాలి, వర్షాలు సకాలంలో కురవాలి, చల్లగా ఉండాలి, ఏ అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలని ఈరోజు అందరూ బోనం సమర్పించుకుంటారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇందాక పట్టు వస్త్రాలని సమర్పించారు. కొండా సురేఖక్క గారు బంగారు బోనంని కూడా సమర్పించారు. చాలా చక్కగా నిర్వహించారు. ఎలాంటి అసౌకర్యాలు అయితే కనబడట్లేదు, ఈజీగా మూవ్ అవుతుంది. అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇంత మంచి ఆనందకరమైనటువంటి వాతావరణంలో పండగ జరుపుకుంటున్నందుకు ప్రజాపాలనలో ముఖ్యమంత్రి గారికి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, పోలీస్ యంత్రాంగానికి, ఈరోజు బోనం సమర్పించిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ ధర్మాన్ని, జ్ఞానాన్ని ప్రతిపాదించి దాన్ని ప్రసారం చేసేటువంటి గురుతర బాధ్యత స్వీకరించింది 99 టీవీ. నాకు ఇనిషియల్ స్టేజ్ని తెలిసి చల్లని తల్లి, అనుగ్రహాన్ని ఇచ్చే తల్లి, సమస్త భూతాలకు సమస్త గణాలకు అధిపతి అయినటువంటి ఆ మహాతల్లి చల్లగా చూడాలని, రాష్ట్రాన్ని, ఉభయ రాష్ట్రాలను, భారతదేశాన్ని సస్యశ్యామలంగా ఉంచాలని కోరుకుంటూ, ఏ రకమైనటువంటి అరిష్టాలు లేకుండా ధార్మిక పథం వైపు యువత నడవాలని, పెద్దవాళ్ళు ఆ మార్గంలో అనుసరించాలని కోరుకుంటూ, అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు. ఇక్కడ ఏర్పాట్ల గురించి కూడా ఒకసారి ఏసీపీ సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, సఫిషియంట్ బందోబస్తు ఉంది, మొత్తం అన్ని కేటగిరీలో పెట్టుకున్నాం, అంత ఎవ్రీథింగ్ ఈజ్ పీస్ఫుల్. థ్యాంక్ యూ సార్. దాదాపుగా 1500 మంది మీరు ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు అని చెప్పి తెలిసింది. సో ఈ రోజు రేపు కూడా ఎటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి, ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఇప్పటివరకు ఎంతమంది చేరుకోవడం జరిగింది? కంటిన్యూ ఉంటాయి బందోబస్తు, ట్రాఫిక్ రెగ్యులేషన్ ఉంటుంది, అన్నీ కూడా మొత్తం ప్రాపర్గా ఒక SOP ప్రకారం పొందాలి. థ్యాంక్ యూ.